శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే ఈరోజు కొంత హాస్యాస్పదంగా ఉండేది, అంటే నాకు అలా అనిపించింది. కొంత వింతగా ఉండేది, కొంత బాధగా ఉండేది. ఇలా మూడు కలగలిపిన ఒక కొత్త సమస్యని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ విషయం గురించి చెప్తున్నాను. ఇది ఒకళ్ళు నాతో చెప్పారు. సమస్య ఒక అత్తగారు కోడలికి సంబంధించింది. ఆ కోడలు కొడుకు కుటుంబానికి. అది ఎవరికి చెప్పవలసిన ఇది నేను చెప్పాను అనుకోండి. అయితే పేర్లు అనవసరం. కాకపోతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, చాలా దూరం. అందుకని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ సమస్య చెప్పడం సమంజసము కాదు, కానీ ఇక్కడ మనలో కూడా ఎవరైనా ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారా అన్న అనుమానం నాకు వచ్చింది. దాని క్లారిఫికేషన్ కోసం ఈ సమస్యను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం కదండి ఇది. కొంతమందికి ప్రతి బెడ్రూమ్లోనూ ఏసీ ఉంటుంది, సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఉంటుంది హాల్లోనూ కూడా. కానీ అందరికీ అంత కెపాసిటీ ఉండదు కదా. ఏదో బెడ్రూమ్స్ వరకు పెట్టుకుంటాం. ఒక చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక ఏసీ, మామూలుగా మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఏసీ ఉంటుంది. ఇదే టైంలో బంధువులు ఎవరైనా వచ్చినా అందరూ అక్కడ సర్దుకోవడం జరుగుతుంది. ఒకళ్ళ ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఒక ఏసీయే ఉంది. అంటే ఏసీ ఒక్కసారి కొనేసినా బిల్లు కట్టడానికి భయం వేస్తుంది కదండి. బిల్లుకు భయం వేసి గమ్ముని ఎందుకు 2 ఏసీలు, ఎండాకాలమే కదా ఎక్కువ వాడతాం, అప్పుడు అందరూ అక్కడే పిల్లలున్నా అందరూ సర్దుకోవచ్చు అనుకుంటారు. అయితే ఒక చిన్నవాళ్ళు కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు, ఒక నైట్ వయసు దగ్గర 40 ఏళ్ళు దాటిన భార్యాభర్తలు, అత్తగారు కూడా ఉన్నారు. పిల్లలు అయితే ఇప్పుడు సెలవులు కాబట్టి వచ్చారు. పిల్లలు హాస్టల్లో ఉంటారట. పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కొంచెం ఊళ్ళు అవి వెళ్తూ అటు ఇటు తిరుగుతూ బంధువుల ఇంటికి ఉన్నారట. ఈ కొడుకు కోడలు అత్తగారు ఉన్నారు. ఈ అత్తగారు కూడా పాప అక్కడే ఒక పరుపు ఏర్పాటు చేసుకుని అక్కడే పడుకుంటున్నారు ఈ ఎండాలకి తట్టుకోలేక. ఈ కోడలు అంటుంది, ఈవిడ మా దగ్గరే పడుకుంటే ఎలాగా, మాకు అసలు సంసార జీవితం వద్దా అంటుంది. ఇన్నేళ్ళు సంసారం చేశారు, ఎండాకాలం ఒక పక్క చచ్చిపోతున్నారు, ఎండలకి ఏసీలు కూడా ఆగడం లేదు. ఈ అత్తగారు అడ్డం అయిపోయింది ఆ కోడలికి. కోడలు అంటుంది, అత్తగారు అంటుంది, నేను పడుకోవడం ఇష్టం లేదు, ఆ విషయం నాకు తెలుస్తోంది, అలానే ఆ ఎండకి నేను తట్టుకోలేను, నా పెద్ద ప్రాణం ఏమైనా అయితే ఏంటి, ఆ వేడిలో నేను పడుకోలేను, బయట నేను ఇక్కడే పడుకుంటారు, ఓ 2 నెలలు సంసారం చేయలేకపోతే ఉండలేరా, ఇన్నాళ్ళు చేశారు కదా అని అత్తగారు అంటుంది. ఇది ఒక రకంగా చాలా హాస్యాస్పదమైన సమస్య. ఇంకో రకంగా మరి కోడలు కొడుకు మనోభావాలు ఏమిటో మనకి తెలీదు. ఈ అత్తగారు చెప్పింది నిజమే. పాపం ఈ వేడికి ఆవిడ పెద్ద ప్రాణం ఏమవుతుంది, తట్టుకోలేకపోతున్నాం మనమే. చాలా పిచ్చి ఎండలుగా ఉన్నాయి కదండి ఈ సంవత్సరం ప్రతి చోట. అలాగే అందరూ గోల పెడుతున్నారు. అయితే కానీ నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, దాన్ని ఒక సమస్యలా అత్తగారు చెప్పడం సరే, కోడలు ఇలాగా చిటపట్లాడుతూ ఇలా ఉంది కాబట్టి ఆవిడ అర్థమయ్యేదో ఆవిడ బాధ కొద్దీ చెప్పింది. కానీ నడి వయసు కోడలు ఏదో చిన్నపిల్లలాగా మాకు సంసారం వద్దా అంటుంది ఏమిటి. అదే పిల్లలు వచ్చి పడుకుంటేనా, వాళ్ళు సెలవులకి వాళ్ళు ఊళ్ళు అవి వెళ్ళారట. వచ్చి వాళ్ళు వస్తే వాళ్ళు ఇక్కడేగా పడుకుంటారు, అప్పుడు నువ్వు సర్దుకునే కదా ఉంటావు. పిల్లలు ఎదురుగుండా సంసారం చేయవు కదా, పెద్ద పెద్ద పిల్లలు పెట్టుకుని. అలాగే అత్తగారు అనుకునే ఉండాలి కదా. అసలు ఈ సమస్యని ఆవిడ ఆ కోడలు బయటికి తీసుకురావడమే చాలా తప్పు. నాకు చాలా నవ్వు ఆశ్చర్యం కూడా వేసాయి. ఇదొక సమస్య, దీన్ని ఇలా బయటికి చెప్పుకుంటారా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బయట
కొంతమందిని మనం విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, కామ బుద్ధులు ఎక్కువైపోయాయి, పెడదోవ పడుతున్నారు అని చెప్పుకుంటున్నాం కదా. ఇది అది మామూలు కుటుంబాలు, మామూలుగా సాంప్రదాయంగా ఉన్న గృహస్థుల్లో కూడా ఈ కామవాంఛలు అంత అధికంగా ఉన్నాయా అని. ఎందుకంటే ఒక వయసు వచ్చేటప్పటికి ఒక బాధ్యత అలా ఉండనివ్వదు. అలాగే నడి వయసుకు వచ్చావు, పిల్లలు పెద్దవాళ్ళే, అత్తగారు ఉంది, పాప ఆవిడ పెద్ద ప్రాణం ఏదో ఆ చల్లదనం కోరుకుని పడుకుంటోంది. అలా విసిగేసుకుని ఆవిడని కసిరేసుకోవడం బాధ కాదు కదా. ఆ అత్తగారిది నాకు సమస్యలా అనిపించలేదు. నిజమే, ఎండలో వేడిలో వెళ్ళి ఆవిడ బయట ఎక్కడ పడుకుంటుంది? మరి ఇంకో ఏసీ కొనుక్కుని ఇది లేదా అంటే అంత లేని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు పెట్టుకోవచ్చు ఇంకో బెడ్రూమ్లో. చెప్తున్నా కదా, చాలామంది కరెంటు బిల్లులకి భయపడి 2 ఏసీలు ఉంటే ఎక్కువ వచ్చేస్తాయి అనుకోవచ్చు. నిజమే, ఎక్కువ మాకు ఈ నెల నా ఫాదర్ గదిలోది మా గదిలోది అన్నీ కలిపి 7,000 వచ్చింది బిల్లు. అది ఈ నెల కూడా మళ్ళీ వచ్చే బిల్లు కూడా ఎక్కువే వస్తుంది. ఎందుకంటే ఈ మే నెల అంతా అది లాస్ట్ మంత్ బిల్లు. ఇప్పుడు మళ్ళీ నెల కూడా ఎక్కువే వస్తుంది. ఎందుకంటే ఈ నెల కూడా ఎక్కడ దాన్ని వదులుతున్నాము, వదలట్లేదు కదా. అందుకని కొంచెం జలుబు అది ఉన్న మా నాన్నగారు కూడా ఉండలేకపోతున్నారు, వేడికి తరచూ ఏసీ వేసుకుంటున్నారు. ఆయన కూడా 2 కలిసేటప్పటికి బిల్లు యూనిట్స్ మారేటప్పటికి రేటు పెరిగి ఎక్కువ బిల్లు వస్తుంది కదా. అలా బిల్లు కోసం ఆలోచించి కొంతమంది ఒక ఏసీయే పెట్టుకోవచ్చు. కానీ ఈ కోడలు, అయ్యో మన పిల్లలు వస్తే ఇక్కడే పడుకుంటారు కదా, అందరం సర్దుకు పడుకుంటాం కదా, అలాగే అత్తగారు అదే మన అమ్ముంటే అలా బయట పడుకోబెడతావా అన్న పెద్ద మనసు చేసుకోవాలి. పైగా మేము సంసారం చేయొద్దా అని ఇంకోటితో చెప్పుకొని, అంటే నేను ఆవిడేమి నాతో చెప్పిందని హేళన చేయడం లేదు. నేను వాళ్ళు ఈ దరిదాపుల్లో ఉన్నా కూడా నేను చెప్పబోదును. అంటే వాళ్ళకి తెలియదు కదా నేను చెప్పినట్టు అని కూడా నేను చెప్పడం లేదు. మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి పాపం చోటు ఇవ్వండి. ఈ వేడికి తట్టుకోలేక ఆ పెద్ద ప్రాణాలు పుడుక్కుమంటాయి ఎండకి. అది మహాపాపం. అదే మీ పిల్లలు పక్కన పడుకుంటే అనుకుంటారా, అయ్యో పడుకో, పిల్లలకి చోటు ఇవ్వరా, వాళ్ళని బయట పడుకోమని చెప్పగలుగుతారా మీ నోటితో? అప్పుడు సంసారానికి ప్రాధాన్యత ఇస్తారా? ఒక వయసు వచ్చిన తర్వాత కోరికల్ని అదుపులో పెట్టుకోవాలండి. అంతేగాని సంసారము, గృహస్థి ఇలాంటి కోరికలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అసలు. పూర్వం మా అమ్మగారు చెప్పేవారు, ఇంట్లో పెద్ద మనిషి అయిన ఆడపిల్ల ఉంటే తిరిగి ఆ పిల్లకి పెళ్లి చేసి పంపే వరకు ఆ భార్యాభర్త ఒక గదిలోనే పడుకునేవారు కాదు. అలాగే పెద్ద మనిషి అయిన ఆడపిల్లకి 5 ఏళ్ళు దాటితే తండ్రి పక్కనైనా కూర్చొని ఇచ్చేవారు కాదు. అంత కట్టుబాటుగా పద్ధతిగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఒక పద్ధతిగా జీవితాలు కొనసాగాయి. ఇప్పుడు అన్నగారు అంటున్నాడు, తండ్రి గారాలు ఎక్కువైపోయాయి ఆడపిల్లలకి. తండ్రి పక్కనే కూర్చోవడం, తండ్రి ఒళ్ళో తలో పెట్టుకోవడం, ఇవన్నీ నేను అన్ను. కానీ అవి పెద్ద వాటిల్ని ఎంకరేజ్ చేసే విషయాలు, అంతంత గారాలు అయితే కరెక్ట్ కాదు. అది అలాగే ఈ స్త్రీ నడి వయసుకు వచ్చేసిన తర్వాత ఇంకా సంసార జీవితం లేదు. మహా అయితే ఎండాకాలం ఒక 3 నెలలు సంసార జీవితం కోసం ఇంత తాపత్రయపడే, అక్కడ నాకు సంసార జీవితం అన్న మాట పెట్టింది కానీ ఆవిడ అత్తగారు అక్కడ పడుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. అది ఆ కిట్టని బుద్ధి పోగొట్టుకోవాలి. అదే మీ అమ్మగారు వచ్చి నువ్వు పడుకుంటే, అమ్మ నువ్వు బయటికి వెళ్ళి పడుకో అని అనగలవా? అత్తగారిని అలా విసిగేసుకున్నా, నీ దగ్గర ఉన్నారు, నీ మీద ఆధారపడ్డారు అని చెప్పి ఒక మనిషిని ఎప్పుడూ అలాగా నిరాదరణ చెయ్యకూడదండి. రేపటి రోజున నీ రోజు వస్తుంది, అదే నిరాదరణకు రెట్టింపు వడ్డీతో సహా నువ్వు గురి అవుతావేమో. లేకపోతే కొంతమంది ఎక్కువ డబ్బును పోగేసేసుకుని నాకు డబ్బు ఉంది కదా, నాకు అలాంటి రోజు ఎందుకు వస్తుంది అని ఆహాన్ని చూపిస్తారు. ఈవిడికి కూడా ఏదో పెన్షన్ వస్తుంది, ఈ అత్తగారికి కూడా మరీ బోల్డ్ కాదు కానీ కొద్దో గొప్ప వస్తుంది. అసలైతే ఆవిడ నిరాధారమైన మనిషి కాదు. కానీ ఒక వయసు వచ్చాక డబ్బు ప్రసక్తి ఎలా ఉన్నా మనిషి ఆసరా కోసం పిల్లల దగ్గర అది ఉండాలని కోరుకుంటారు, ఒక్కళ్ళు ఉండలేక. అది దాన్ని ఆసరాగా తీసుకుని ఇలా ఏడిపించకూడదు.
ఇక్కడ అత్తగారు చెప్పుకున్నది నాకు ఏమనిపించలే, బాధే అనిపించింది. కోడలిది మాత్రం కాస్త వెంటనే ముందు నాకు నవ్వు వచ్చేసింది. పక్కపక్క మనసులో బలవంతంగా ఆపుకున్నాను. అబ్బా ఇంత 40 ఏళ్ళు దాటి సంసార జీవితం అంటుందేంటి అని చెప్పి. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది అనుకోండి, మనం ఏం చేయలేం. కానీ ఎవరికైనా ఇలాంటి సమస్య ఉండి ఒకే బెడ్రూమ్లో సర్దుకోవాల్సి వస్తే ఎండాకాలం అందరూ సర్దుకుని హ్యాపీగా పడుకోండి. సంసార జీవితం ఇన్నాళ్ళు చేశారు, మళ్ళీ కూడా తర్వాత చెయ్యొచ్చు ఎండలు తగ్గిపోయాక. ఇలాంటి సమస్య ఎవరికి రాకూడదు. వచ్చినా ఇలా ఎదుర్కోండి, చక్కగా మంచితనంగా ఉండండి. అది ఒక చల్లదనాన్ని, ఒక వేడిలోంచి ఒక చల్లదనాన్ని ఇంకోళ్ళకి పంచి ఇవ్వడం అన్నది కూడా ఒక మంచి బుద్ధి. అలా మనుషులు కిట్టనితనంగా ఉండద్దు ఎవరైనా సరే. ఇది ఈరోజు నేను చెప్పే టాపిక్. అది మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.